హాయ్ అండి. మేమైతే నవభారత్ వచ్చాం. ఇక్కడ ఇది హైవే అన్నమాట. చాలా బాగుంటుంది. నైట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇక్కడ మా వారు, నేను, మా పాప మేము భద్రాచలం వెళ్తున్నాం. ఇక్కడ ఒకసారి ఇట్లా బాగుందని వీడియో తీశాను. చూడండి ఎంత బాగుందో. ఈ వ్యూ చూస్తే నిజంగా చాలా బాగుంది. హైవే అన్నమాట. మేమైతే పాలెంకి చేరుకున్నాం. ఇది కనబడుతుంది, దీని పేరు కూలింగ్ టవర్. ఇక్కడ పాలవంచలో కేటీపీఎస్ అనేది ఇక కరెంట్ తయారు చేస్తారు కదా, అది చాలా ఫేమస్. చూడడానికి అయితే చాలా బాగుంది. దాని నుంచి అయితే ఆవిరి బయటకు వస్తుంది. కూలింగ్ టవర్ ఇలా వెళ్తుండగా చూస్తే చాలా బాగుంది. మీరు చూసే ఉంటారు, ఏదో నేను చూశానని మీకు పరిచయం చేస్తున్నా. చాలా బాగుంది. దగ్గరికి వెళ్ళి వీడియో తీసిన దగ్గర. ఇదైతే లాస్ట్ అయిపోయింది. ఇక్కడ మేము కిన్నెరసానికి వెళ్తున్నాం. ఇక్కడ మా వారు చదువుకున్నారు. చెట్లతో రోడ్లు చాలా బాగున్నాయి. ఇదే అండి కిన్నెరసాని స్కూల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదైతే దాదాపుగా ఒక 100 ఎకరాల దాకా ఉన్నది. స్కూల్, కాలేజీలు, ఆశ్రమ స్కూలు, ఏపీఆర్ఎస్ స్కూల్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇది ఇంటర్మీడియట్, కొత్తది ఇంటర్మీడియట్. ఇది కాలేజ్ అనుకుంటా. ఏపీ రెసిడెన్షియల్ కాలేజ్. ఇది మా అప్పుడు లేదు బిల్డింగ్. ఇది మా స్కూల్ రాబోయేది. మా స్కూల్ మేము ఉన్నప్పుడు ఏంటంటే ఒక స్టేజ్ ఒకటి, ఆ ట్యాంక్ ఒకటి, రెండే ఉన్నాయి. స్టేజ్ కొత్తది. ఆ స్టేజ్ స్పాట్ అదే, నిర్మాణం కొత్తది, స్పాట్ మాత్రం అదే. ఇక ఇవన్నీ కొత్తవి, అన్నీ కొత్తవి. ఇదేనండి లోపల స్కూల్ వాతావరణం. ఇక్కడ మా వారికి పని ఉంటే మేము భద్రాచలం వెళ్తుండగా ఇటు సైడ్ వచ్చామన్నమాట. ఇక్కడ మా కార్ ఆపేసి మా వారు లోపలికి వెళ్ళారు. సార్లతో మాట్లాడుతున్నారు. నేనైతే ఇలా బాగుందని వీడియో తీసిన. ఇదైతే కిన్నెరసాని. ఒకసారి కిన్నెరసానికి వెళ్ళి అలా చూసొద్దామని వెళ్తే ఆడ ఎంట్రీ ఫీ అయితే అడుగుతున్నారు. మనిషికి అయితే 50 రూపాయలట, ఇంకా కారుకి 50 రూపాయలట. నాకైతే టైం లేదని మేము ఏదో పోయి ఫోటో దిగి వద్దాం అనుకున్నాం. కానీ ఆడ మాకైతే టైం లేదు. ఎందుకు 200 కట్టడం అని రిటర్న్ అయిపోతున్నాం. ఇక్కడ కాలువ భద్రాచలానికి స్టార్ట్ అయ్యాము. భద్రాచలం బ్రిడ్జి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూస్తే చాలా బాగుంది. సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళు ఇటు వెళ్తున్నారు, అటు నుంచి వచ్చే వాళ్ళు ఏరే రూట్కి వచ్చేస్తున్నారు. చాలా బాగుంది. వాటర్ అయితే లేదు, ఇది ఎండాకాలం కాబట్టి వాటర్ అయితే అయిపోయినాయి. నైట్ ఎట్లా ఉంటుందో, నేనైతే ఇట్లా పగులు తీస్తున్న వీడియో. చాలా బాగుంది.
మా వారు టీచరు. సంవత్సరమైంది తను అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి భద్రాచలానికి. ఇల్లందు నుంచి మేము భద్రాచలంకి వచ్చినాం. ఇదే స్కూల్ అండి. లోకల్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. మేము కూడా చూసొద్దామని వెళ్ళాము ఒకసారి. ఇక్కడ కార్ పార్క్ చేసి వెళ్తున్నాం అన్నమాట. వాళ్ళతో ఇక మేమైతే నైట్ డిన్నర్ చేసి అలా స్టడీ వర్క్ అయితే వచ్చాము. ఇక్కడ మా వారు నాకైతే క్లాస్ ఎలా చెప్పాలో పిల్లలకి నేర్పిస్తున్నారు అన్నమాట. నేను హిందీ పండిట్, టెట్ క్వాలిఫై అయినా ఇంకా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను అనమాట. నేను ఒకసారి ఇలా పిల్లలకి ఎలా చెప్పాలి ఏందని మా వారితో చెప్పారు. తను నాకైతే ట్రైనింగ్ ఇస్తున్నారు.